తమ కెరీర్‌లో ఎన్నో మంచి అవకాశాలు మిస్ అవుతుంటారు. అలా మిస్ చేసుకున్న కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతుంటాయి. అలా కెరీర్‌లో పలు హిట్ సినిమాలను మిస్ చేసుకొని ఆ తర్వాత ఫీల్ అయింది సదా. జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ అందుకున్న ఈ అందాల భామ ఆ తర్వాత ఈ రేంజ్‌లో సక్సెస్ కాకపోవడానికి జయం సినిమానే అంటుంటారు కొందరు. గ్లామర్ షోతో ఆన్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ఉంటే క్రేజీ హీరోలు ఆమె వెంట పడేవారని, జయంలో సదా ట్రెడిషనల్‌గా కనిపించడం ఆమె కెరీర్‌కి కొత్త మైనస్ అయిందనే టాక్ ఉంది. దశాబ్దన్నర క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ అనేక సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకోలేకపోయింది. మరోవైపు సదా మిస్ అయిన 2, 3 సినిమాలు సూపర్ హిట్ కావడం విశేషం. అందులో ఒకటి శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఆనంద్. ఆనంద్ మూవీలో హీరోయిన్‌గా మొదట సదాను అనుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆమె ఎందుకు నో చెప్పడంతో కమలిని ముఖర్జీకి ఈ అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఈ సినిమా ఎందుకు మిస్ చేసుకున్నానని ఫీల్ అయిందట సదా. ఇక చంద్రముఖిలో రజనీకాంత్ సరసన నటించే ఛాన్స్ కూడా ముందు సదాకే వచ్చిందట. అయితే అప్పటికే శంకర్ డైరెక్షన్‌లోని అపరిచితుడు సినిమా షూటింగ్‌లో ఉన్న సదా చంద్రముఖికి డేట్స్ ఇవ్వలేకపోయిందట. అలా ఆ ఛాన్స్ నయన్‌కు దక్కడం, ఆ తర్వాత ఆమె పెద్ద స్టార్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే పెళ్లి విషయంలోనూ సదా గట్టి నిర్ణయంతోనే ఉందట. ఒక్కసారి పెళ్లి చేసుకుని మళ్ళీ అతడితో విడిపోవడం తనకి ఇష్టం లేదని, అందుకే తనకు నచ్చే వ్యక్తి కనిపించే వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని పలు సందర్భాల్లో తేల్చి చెప్పింది జయం హీరోయిన్. మొత్తానికి కెరీర్‌లో పలు సినిమాల్లో నటించిన సదా తాను వదులుకున్న సినిమాల గురించే ఎక్కువగా బాధపడినట్లు ఆయా సినిమాల రిజల్ట్‌ని బట్టి అర్థమవుతోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.